నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోస్ట్ మాల్స్. దేశంలో పెరుగుతున్న గోస్ట్ మాల్స్ ఇంతకీ ఏమిటి? దేశంలో గోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి మారడమే ఇందుకు కారణం. 2022లో 57గా ఉన్న ఈ సంఖ్య 2003 నాటికి 64కి పెరిగింది. ఇంతకు గోస్ట్ మాల్స్ అంటే ఏమిటి, ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుందాం. ఇంటర్నెట్ డెస్క్. దేశ ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఏదైనా కొనాలంటే ఎక్కువగా ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారు. లేదంటే మెరుగైన షాపింగ్ అనుభూతి కోసం కుటుంబంతో కలిసి ఒక పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు. దీంతో చిన్న చిన్న మాల్స్కి తగిన గిరాకీ ఉండడం లేదు. దీంతో అవి గోస్ట్ మాల్స్గా మారిపోతున్నాయి. సాధారణంగా అందుబాటులో మాల్ ప్రాపర్టీలో 40% ఖాళీగా ఉంటే వాటిని గోస్ట్ మాల్స్గా వ్యవహరిస్తారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇలాంటి మాల్స్ 2002లో 57 ఉండగా 2023లో 64కి పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు థింక్ ఇండియా, థింక్ రీటైల్ 2024 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. 29 నగరాల్లో 58 హై స్ట్రీట్స్, 340 షాపింగ్ సెంటర్లను పరిశీలించాక నైట్ ఫ్రాంక్ ఈ విధంగా నివేదిక రూపొందించింది. దేశవ్యాప్తంగా గత ఏడాది 64 గోస్ట్ మాల్స్ వల్ల సుమారు 13.3 మిలియన్ చదరపు అడుగుల లీజ్ సంస్థ నిరుపయోగంగా మారినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 58% పెరిగినట్లు తెలుస్తుంది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోనే అత్యధిక గోస్ట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయంది. హైదరాబాద్లో మాత్రం 19% మేర గోస్ట్ షాపింగ్ సెంటర్స్ తగినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ట్రెండ్ను పరిశీలించినప్పుడు 1,00,000 చదరపు అడుగులు లీజ్ స్థలం కలిగిన చిన్న మాల్స్లో వేకెన్సీ రేట్ 36%గా ఉండగా 5 లక్షల కంటే ఎక్కువ చదరపు అడుగులు కలిగిన పెద్ద షాపింగ్ మాల్స్లో వేకెన్సీ రేట్ 5% మాత్రమేనని నివేదిక తెలియజేస్తుంది. మిడ్ లెవెల్ షాపింగ్ మాల్స్ వేకెన్సీ రేట్ 15.5% ఉంటుందని తెలిపింది. ఈ గోస్ట్ మాల్స్ వల్ల రిటైల్ సెక్టార్కు 6,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. చిన్న మాల్స్కి పెద్దగా ఆదరణ లేకపోవడం ప్రాపర్టీ యజమానులకు సవాల్గా మారిందని, అద్దెదారులు ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని పేర్కొంది. గ్రేడ్ ఏ మాల్స్ వినియోగదారులలో కిటకిటలాడుతుండగా గ్రేడ్ సి మాల్స్ ఇలా గోస్ట్ సెంటర్లుగా మారుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బాలాజీ పేర్కొన్నారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.